పెద్దలతో ఉన్నటువంటి విస్తృతమైన సంబంధం జిల్లా చరిత్రలో కోవూరు నియోజకవర్గం ఒక అధిగమించాలా, ఎలా ముందుకు పోవాలా అని యువ నాయకులు అర్జున్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం. ఈరోజు నన్ను ఎంపీగా, ప్రశాంతిని ఎమ్మెల్యేగా మాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కూడా చేతులెత్తి నమస్కారం ఇస్తున్నాను. మీ అందరి ముందు ఈరోజు ఇంత మెజారిటీతో గెలిచి మీ అందరినీ చూస్తుంటే కూడా ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు కష్టమే ఈరోజు మా మెజారిటీ కూడా. కష్టపడకపోతే ఈరోజు ఈ పరిస్థితులు లేవు. మన జిల్లాలో ఇప్పుడే అధ్యక్షుడు అజీజ్ గారు చెప్పినట్టు, జిల్లా అధ్యక్షుడు 10కి 10 తెలుగుదేశం ఇప్పటికి పార్టీ స్టార్టింగ్ నుంచి ఈరోజు వరకు లేదు. నాకు తెలిసి 8 సీట్లు వచ్చినట్టు గుర్తు. ఈరోజు 10కి 10 మన నెల్లూరు జిల్లా, పాత నెల్లూరు జిల్లా సాధించడం అంటే కార్యకర్తల పుణ్యం. కార్యకర్తలందరూ కష్టపడి కసిగా ఓటు దగ్గరనే ఓటు వేయించారు. వేయిస్తేనే ప్రతి ఒక్కరు కసిగా చేయగలిగితేనే ఈరోజు మనం ఈ సభ ఈరోజు ఆత్మీయ సభ జరుపుకోగలుగుతున్నాం. ప్రతి కాన్స్టిట్యువెన్సీ కూడా నాకు తెలిసి కార్యకర్తలు ఇట్నే కష్టపడ్డారు. లీడర్లు కూడా అంత మాత్రమే. దీనికంటే ఒక కార్యకర్తలు కష్టపడాలంటే లీడర్లు కష్టపడితేనే కార్యకర్తలు కూడా వాళ్ళ కింద, లీడర్ల కింద కష్టపడి ఈరోజు అందరినీ ఇక్కడే కాదు స్టేట్ అంతా కూడా ఈ మెజారిటీ రావడం, మన దేశంలోనే ఇటువంటి మెజారిటీ ఇంక ఎప్పుడు కూడా దేశంలోనే చూడబోదు, చూడలేము, మనము చూడలేము. ఢిల్లీకి పోతే మొన్న ప్రతి ఒక్కరూ ఆ మాట అడగడమే, ఎట్లా మీకు ఇంత మెజారిటీ వచ్చింది? ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటారు. వైఎస్ఆర్సీపీ అనేది చాలామందికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి పేరుతో పార్టీ అనేదే అందరికీ తెలుసు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇట్లా అయింది పరిస్థితి అని ప్రతి ఒక్కరూ అడగడమే. సరే, దానికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీ ప్రజలే చూపించారు దాని సమాధానం. మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నేను ఒకటి చెప్పాలా, కోవూరు కాన్స్టిట్యువెన్సీ చాలా కష్టమైన కాన్స్టిట్యువెన్సీ అని ఈరోజు ఓపెన్గా చెప్తున్నా మీ అందరి ముందు. మాకు ఈ టికెట్ కోసం సీనన్న చాలా సాయం చేశాడు. చెప్పాలంటే మేము అడిగినప్పుడు వాళ్ళు కూడా మాతో, దినేష్ ఇప్పుడే ఆయన చెప్పినట్టు, అన్నా మీరు డౌట్ పడవలేదు, దినేష్ని చంద్రబాబు నాయుడు ఎట్ట చెప్పాడో అదే పద్ధతిగా చెప్తున్నా ఇప్పుడు మీ అందరి ముందు కూడా. అట్టే చూసుకుంటాము, మీరేం దాని గురించి ఇది కావాల్సిన మేము మార్పులు కూడా ఉండవు మాలో. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడే రూప్ చెప్పినట్టు సూటిగా ఉంటుంది నాది. నేను ఏది ఉన్నా ఉన్నింది ఉన్నట్టు మాట్లాడతాం. అది కొంచెం కష్టంగా ఉంటాయి ఆ నిమిషం, కానీ లాంగ్ టర్మ్లో చూస్తే అదే సక్సెస్ఫుల్ అవుతుంది. నేను ఈరోజు పార్టీ మారి వచ్చింది కూడా అటువంటి విషయంలోనే. చెప్పింది ఒక ఇష్యూలో, ఆ ఇష్యూ వేరే విధంగా తీసుకొని దాన్ని నన్ను వేరే విధంగా మాట్లాడారు. దాంతో మనం చెప్పింది కరెక్టు, కానీ అది నచ్చలేదు. దేవుడి దయ వల్ల ఈరోజు దేవుడే నన్ను ఎత్తి ఇట్లా పక్కన పెట్టడం, ఈరోజు మీ అందరి ముందు గెలిచి మీ అందరి ముందు నేను నిలబడగలుగుతున్నాను. సీనన్న కోటి చెప్తున్నా, దినేష్ నా బిడ్డలాగానే నేను చూసుకుంటా, మీకేం ఇబ్బంది లేదన్నా.
ఆ రోజు చంద్రబాబు నాయుడు మన మీటింగ్ అయిన తర్వాత నాకు ఇంకోటి చెప్పాడు, మీరు మీ భార్యని ఎమ్మెల్యేగా పెట్టుతున్నారు, ఆయనకి ఎంత అనుభవం ఉంటే ప్రసన్న గురించి ఒకటే మాట అన్నాడు నాతో, ప్రసన్న నోటికి మీరు తట్టుకోగలుగుతారా? ఇదే మాట ఈరోజు అందరి ముందు చెప్తుండా, ప్రసన్న నోటికి మీరు తట్టుకోగలుగుతారా? బాగా ఆలోచించుకోండి, ఆలోచించుకొని నాకు మీరు టైం తీసుకొని చెప్పండి అన్న. నేను మళ్ళీ నెల్లూరు వచ్చి ఇట్టన్నాడు, ఏంది ఎందుకన్నాడు ఆ మాట అని ఈమెను అడిగినాం. ఈమెం చెప్పిందంటే ఇంకొక అమాయకురాలు నాతో చాలా బాగుంటాడు, ఏమి సమస్య లేదు, నువ్వు పోయి మళ్ళీ చెప్పు అని. నేను అదే విషయం తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారిని, సార్ ఏం పర్వాలేదు, దానికి మీరు మీ డౌటు ఇబ్బంది లేదు సార్, అటువంటిది ఏం లేదు, ఈమెతో చాలా బాగుంటారంట అని చెప్పి. నాకేం తెలుసు ఏ రోజు టికెట్ అనౌన్స్ చేశారో ఆ దాడి మొదలైంది. అప్పుడు ఈ దాడికి సమాధానం నువ్వే చెప్పుకో అమ్మా, నువ్వే చెప్పావు ఆ రోజు నా చాలా బాగుంటారని. ఇప్పుడు సమాధానం కూడా నువ్వే చెప్పని ఆమెకే వదిలేసినది. దానికి సమాధానం మటుకు మీరు నమ్ముతారో నమ్మరు, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి నాకు చాలా బాగా మాట్లాడింది, ధైర్యంగా మాట్లాడింది. అట్నే లోకేష్ గారు కూడా, అన్నా నిజంగా గ్రేట్ నా హ్యాట్స్ ఆఫ్ అక్కకి, అట్నే ఉండమనండి అంటే. ఎందుకు చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత అనుభవంతో నాకు ఆ రోజే చెప్పాడు, అంటే ఆలోచించుకోండి మీరు అని. అవన్నీ తట్టుకున్నాం ఎట్నో దేవుడి దయ వల్ల, అవన్నీ తట్టుకొని ఈరోజు మీ అందరి పుణ్యాన ఈరోజు గెలిచి అంత మెజారిటీతో మీ ముందు ఈరోజు రావడం, మీ అందరు రావడం. నేను ఒక్కటి మీకు చెప్తున్నాను, ముందుకు కూడా ఆ సెజ్ అన్న చెప్పినట్టు ఇప్పుడు ఆ సెజ్ ఇఫ్కో సెజ్ని ఖచ్చితంగా ఢిల్లీలో ఈ సబ్జెక్ట్ తీసుకుంటాను. యాక్చువల్గా మనకి మిడాని అనే గ్రూప్ అంటే డిఫెన్స్ సంబంధించింది ఒక ఫ్యాక్టరీ రావాల్సింది, అది ఎందుకనో టైం బాగలేక దాన్ని ఆ రోజు రానిలేదు. ఈరోజు దాన్ని తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా నా ప్రయత్నం ఉంటుంది. దాదాపు 4,000 కోట్ల ప్రాజెక్ట్ అది. ఫస్ట్ సబ్జెక్టు దాన్నే తీసుకోవాలని ఉండా, దాన్ని ఎట్లయినా తీసుకురావాలా కోవూరు కాన్స్టిట్యువెన్సీ కానీ, ఎందుకంటే 4,000 కోట్ల ప్రాజెక్ట్ అది, 1-2 కాదు. దాంతోపాటే ఏది మనం చేయగలిగినా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాను, ఏదన్నా ఇండస్ట్రీస్ మన జిల్లాకి, నా పార్లమెంట్కి ఇక్కడనే కాకుండా కోవూరనే కాకుండా ప్రతి దగ్గర కూడా, కోవూరులో మనకి ఫెసిలిటీ ఏంటంటే ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ని మనం ఉపయోగించుకొని మంచి ఇండస్ట్రీస్ తీసుకురావాలని, యువతకి కనీసం మనం ఎంప్లాయ్మెంట్ అన్న చూపించాలా. ఎందుకంటే మాట చెప్తా వచ్చాం, ప్రతి మీటింగ్లో చెప్తా వచ్చాం, అది చేయాలనే. లేదంటే ఈరోజు మనం ఈ పదవి తీసుకొని మనం రేపు 5 ఏళ్ళు ఏమి చేయకుండా ఉంటే నా బోటోడు అసలు నిలబడ్డు మీ ముందు కూడా రాడు. ఎందుకంటే ఏదైనా మనం చేసి చూపించాల, ప్రజలు మనకి చేసిన దానికి మనం రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలా, ఏదో మనం చేసి చూపించాల. అది చూపించాలంటే మెయిన్ ఈరోజు డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. ఖచ్చితంగా నేను మీ అందరికీ చెప్తున్నాను, నేను నా ప్రయత్నం తప్పకుండా దాంట్లో ఉంటుంది, చేసి చూపిస్తాం కూడా. ఇంకా చెప్పాలంటే మాకు ఈ పాలిటిక్స్ అందులో మేము ఎప్పుడు కూడా వెనకున్నోనే కానీ ముందొచ్చి ఈ పాలిటిక్స్లోకి ముందొచ్చి ప్రజల్లోకి వచ్చి నడిచిన వాళ్ళం కాదు.
ఎప్పుడు కూడా ప్రజలను చూస్తే కొంచెం వెనకెనక ఉండేవాడిని. ఇప్పుడు కూడా అట్టే ఉంటాను అనుకోండి, బట్ ఎప్పుడు కూడా వెనకనే ఉండేవాడిని. ఈరోజు మాకు రూప్ కుమార్, కళ్యాణ్, గోపి, కమలాకర్, అట్నే మన చైతన్య, వెంకటేశ్వర రెడ్డి మీ కోవూరు పార్టీ అధ్యక్షుడు అతను, ఇట్లా నేను పేరు లేదన్నా మర్చిపోయి ఉంటే శ్రీహరి, ఇంకా కూడా చాలామంది మాకు వంశీ, అట్లా చాలామంది పేర్లు ఏమన్నా మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దు. చాలామంది మా వెనక ఉన్నారు కాబట్టి ఈరోజు దిగ్విజయంగా ఈ ఎలక్షన్లో మేము నడపగలిగాం. ఎందుకంటే తప్పులు చేసి ఉండొచ్చు, మేము ఏదన్నా చిన్న తప్పులు చేసి ఉంటే మీరందరూ క్షమించండి. మా సైడ్ నుంచి అయితే తెలిసి తప్పులు చేయము, తెలియకుండా ఏమైనా చేసి ఉంటే, ఎప్పుడు కూడా తెలియకుండా ఏమైనా చేసి ఉండాల్సిందే. తెలిసి అయితే చేయము. అనవసరంగా ఏదన్నా చెప్పి చేయకుండా పోయే సమస్య కూడా లేదు. చెప్పింది చేస్తాం, ఆ చెప్పేటప్పుడే ఆలోచించుకొని చెప్తాం చేయగలుగుతానా లేదా అని. ఆ నిమిషం బాధ ఉన్నా ఆ తర్వాత అయితే నా చుట్టూ తిరిగేది నాకు ఇష్టం లేదు. ఎవరైనా ఒక పని మీద వచ్చారు, ఆ నిమిషం మనం చేయగలిగితే అదే మన గొప్పతనం. అట్నే ఇంకోటి మన బుచ్చి సైడ్ నుంచి కూడా సూర శ్రీనివాసరెడ్డి కానీ, గోవర్ధనం కానీ, అట్నే మన శివరామ్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ఆ సైడు మాకు బాగా ఇచ్చేశారు. హరికృష్ణ, శేషయ్య, వీళ్ళిద్దరు కూడా, హరికృష్ణ ప్యాంట్ కలర్ మార్చేశాడు గెలవంగానే. ఆ తెలిపేసుకున్న ఆయన ఈరోజు మళ్ళీ వేరే రంగు వచ్చాడు. తెలిపేసుకోండి, ప్రజల్లో ఉండాలి మనం. మీ అందరికీ కూడా చెప్తుండా, ప్రతి ఒక్కరు కూడా ఇంకెవరున్నా పేర్లు నేను మర్చిపోయి ఉన్నా ఏమనుకోవద్దు. ప్రతి ఒక్కరు మీరందరూ చేస్తేనే ఈరోజు మేము ఇక్కడ దాకా వచ్చాం. సో మీ అందరికీ మళ్ళీ కూడా ఒకటే చెప్పేది, మనకిద్దరు మంత్రుల నుంచి ఉన్నారు. దాంట్లో మన ఇద్దరు మంత్రులు సీనియర్లు. ఒక అతనైతే 24 గంటలు పనిచేసే మనిషి, ఇంకొక అతను అనుభవం ఉన్న మనిషి. 24 గంటలు పనిచేసే మనిషి ఎవరంటే మీ అందరికీ తెలుసు, నారాయణ గారు. ఆయనకి నిద్ర అనేది అవసరం లే. రెండో ఆయన మన రామనారాయణ రెడ్డి గారు, ఆయనకి అనుభవం ఉంది. ఎప్పుడో 83లోనే మంత్రి అయి ఉన్నాడు. సో ఆ అనుభవం ఖచ్చితంగా పనిచేస్తుంది. మన జిల్లాకి వీళ్ళిద్దరూ ఉండడం కూడా మన అదృష్టం. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఏది తీసుకుపోయినా వాళ్ళ వంతు వాళ్ళు చేయగలిగింది చేస్తారు. మీరు టౌన్లోనే తీసుకోండి, కార్పొరేషన్లోనే నారాయణ గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాల నాడు ఎంత అభివృద్ధి చేసి ఉన్నాడు మన సిటీకి. ఆయన ఏ రోజు ఈ పార్టీ మారిందో, మన వైఎస్ఆర్సీపీ వచ్చిందో, కంప్లీట్ 90% ఈ డ్రైనేజీది ఇవన్నీ క్లోజ్ డ్రైనేజ్ సిస్టమ్ 90% పూర్తి చేసింది. 10% కూడా చేయలేకపోయారు. అటువంటి వ్యక్తి, 24 గంటలు పనిచేసే వ్యక్తి, మనకి నిజంగా కూడా చాలా అదృష్టం. రామనారాయణ అన్న పట్టుబట్టాడంటే ఖచ్చితంగా సాధించే కెపాసిటీ ఉంది, అనుభవం ఉంది. ఖచ్చితంగా మనం మాబోటోళ్ళు వీళ్ళని సలహా పోయి అడిగినా తప్పు లేదు. ఎందుకంటే అన్ని విధాలా పెద్ద. సో ఇది కూడా మనకు అదృష్టం. చంద్రబాబు నాయుడు గారు మనకి 2 మంత్రులు ఇవ్వడం, మనం రేపు అభివృద్ధి కూడా, నాకు పార్లమెంట్కి కూడా నాకు ఈ అవసరం, అట్నే కోర్ కాన్స్టిట్యున్సీకి అవసరం. సో మీ అందరినీ ఈరోజు మీ అందరు రావడం, మీ అందరినీ చూడడం, చూసే కాదు నిత్యం మీలో ఉంటాము. ఏ సమస్యలున్నా ఖచ్చితంగా మీరు కొంచెం ఓపిక పట్టుకొని, ఏ సమస్య ఉన్నా నిమిషాల్లో కావు, కొంచెం ఓపిక పట్టుకొని మీ సమస్యలు కూడా తీర్చేదానికి చూస్తాము. మీ అందరినీ కోరుకునేది, మీరందరూ ఎప్పుడు కూడా ఇట్టే ఉండాలి మాతోటి. అది ఒక్కటే నేను కోరుకునేది. ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇట్టే ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంతమంది వచ్చారు. మళ్ళీ ఒకసారి మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. ముందుగా
సభకి నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జన సైనికులకి, అందరికీ, నాయకులకి, కార్యకర్తలకి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ ముందుకొచ్చి నేను మాట్లాడగలుగుతున్నాను అంటే ఇక్కడికి విచ్చేసిన ఇంకా గ్రామాల్లో ఉన్న ఎంతోమంది రాలేకపోయిన నాయకులు, కార్యకర్తలు, ప్రజల ఆశీస్సులతో 45 రోజుల్లో నాకు టికెట్ ప్రకటించిన తర్వాత, ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత 15 రోజులు మీ అందరికీ తెలుసు, మనం అందరం కలిసి ఒకే తాటి మీద నడవడానికి 15 రోజులు పట్టింది మనకి. తర్వాత మనకి మిగిలిన 25 రోజులు, మన ముందు ఉన్న లక్ష్యం తిరగాల్సిన పంచాయతీలు 85 పంచాయతీలు. 25 రోజుల్లో 85 పంచాయతీలు తిరగడంలో నా వెనుక ఉన్న నాయకులు, సోదరులు, కార్యకర్తలు ఎంతోమంది కష్టంతో ఆ 25 రోజులు నేను పూర్తి చేసుకోగలిగాను. దానికి ప్రతిఫలమే ప్రజలు ఇచ్చిన ఈ ఎమ్మెల్యే పదవి. ఈ ఎమ్మెల్యేగా నేను అయ్యాను అని చెప్పి నేనెక్కడా అనుకోలేదు. ఎందుకంటే నా విజయం కాదు, మీ విజయం, కోవూరు నియోజకవర్గ ప్రజల విజయం. మీ కష్టం, కార్యకర్తల కష్టం, ఉమ్మడి కార్యకర్తలు, ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంచుకున్న ప్రతి జన సైనికులు, బీజేపీ నాయకులు, నాకు తెలిసి ఏ కాన్స్టిట్యున్సీలో కూడా కోవూరు నియోజకవర్గంలో కలిసి పనిచేసినట్టు బీజేపీ సోదరులు కానీ, జన సైనికులు కానీ ఏ విధంగా అయితే తెలుగుదేశం నాయకులు నాతో కలిసి నడిచారో అదే విధంగా వాళ్ళు కూడా నాతో కలిసి అన్ని వేళలా రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి, ఇక్కడ జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి, కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జీల దగ్గర నుంచి అందరూ నాకు ఎంతో సహకరించారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఎన్నికలు మనకి చాలా కష్టంతో కూడుకున్న ఎన్నికలు చేశాం మనం. ఎందుకంటే మనం ఎన్నికలు జరిగేటప్పుడు అధికార పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ. అక్కడ మన నాయకులు ఈ 5 సంవత్సరాలు కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎన్నో ఇబ్బందులు పడున్నారు. అదేవిధంగా వాళ్ళు ఎలక్షన్స్ చేసేటప్పుడు కూడా నా కోసం చాలా కష్టాలు పడ్డారు. అవన్నీ ఈరోజు ఈ మెజార్టీ చూసి వాళ్ళు ఆ కష్టాలన్నీ మర్చిపోయి ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ నాకైతే మీరు పడ్డ కష్టం ప్రతి నిమిషం గుర్తుంది. నేను మీకు ఇచ్చిన మాటలు ఎమ్మెల్యే అయిపోలేదు, వీళ్ళకి నేను ఇన్ని మాటలు ఇచ్చానని చెప్పి ప్రతిరోజు నాకు వినిపిస్తూనే ఉంటాయి. ఒకవేళ ఒక్క నిమిషం నాకు వినిపించకపోయినా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పక్కన చేరి నాకు దాన్ని గుర్తు చేస్తూనే ఉంటారు. ఎమ్మెల్యే అయిపోతే సరిపోదు, నీ కర్తవ్యం చాలా ఉంది, నువ్వు ప్రజలకు చేయాల్సిన సేవ చాలా ఉంది అని చెప్పి ప్రతి నిత్యం ఆయన గుర్తు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇవన్నీ నేను గుర్తుపెట్టుకొని మీకు ఇచ్చిన మాటలు ఎక్కడ ఒమ్ము చేయనని చెప్పి, మీరు ఏ నమ్మకంతో నన్ను గెలిపించారో అదే నమ్మకంతో కోవూరు నియోజకవర్గ అభివృద్ధి మీ అందరితో కలిసి తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ మరోసారి మాటిస్తున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు కోవూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇంతటి భారీ మెజారిటీ ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి అందరు చెప్తున్నారు. అది నిజమే కూడా. కాబట్టి ఇదంతా మీరు పడ్డ కష్టం అని చెప్పి, ఈ మెజార్టీకి ఒక వ్యక్తి, 2 వ్యక్తులు పనిచేస్తే వచ్చింది కాదు, మీరందరూ ప్రతి ఒక్కరూ పనిచేశారు. కాబట్టే నేను 54,000 పైచిలకు మెజారిటీతో గెలవగలిగానంటే ఇదంతా మీ కష్టం.
ఎప్పుడు ఎంత మనం ప్రజల్లోకి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడ్డామో, అవతల వారి నుంచి ఎన్ని మాటలు ఎదుర్కొన్నామో మీకు అందరికీ తెలుసు. దానికి మీరందరూ నాకు ఒక పక్క కొండంత ధైర్యంతో మేమున్నామమ్మా ముందుకు నడవండి అని మీరు చెప్తే, ఒక పక్క మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మీరందరూ కలిసి నన్ను ముందుకు నడిపించారు. అదే ధైర్యంతో మనం ఈ 25 రోజులు పూర్తి చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఈ మెజార్టీ తీసుకురాగలిగాం. మనం గెలిచామనడం కంటే మనకు బాధ్యతలు పెరిగాయి గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు నాకు గుర్తు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకోవాలి అనే జనాలు ఏ నమ్మకంతో అయితే మనకి ఓట్లేశారో వాళ్ళకి ఆ నమ్మకం పోగొట్టకూడదు అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి అదే నమ్మకాన్ని మీకు నేను ఎమ్మెల్యేగా ఇస్తున్నాను. ప్రతి ఒక్కరం కలిసి పనిచేద్దాం, కొవ్వూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం. ఎవరికి ఏ సమస్యలున్నా ఇదివరకు చెప్పినట్టే మేము ఎల్లవెల్లా అందుబాటులో ఉంటాం. మీ సమస్యలు పరిష్కరించడానికి మేము ఎంతో మీకు దగ్గరగా ఉంటామని చెప్పి మీ ఆడపడుచుగా మీరు ఎలా ఆశీర్వదించారో నేను మీకు అలాగే అండగా ఉంటానని చెప్పి మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా ఈ ఎన్నికల్లో ముఖ్యంగా నా బిడ్డలాగా ఒక పక్క అర్జున్ ఎలాగైతే ప్రచారం చేశాడో అదేవిధంగా నాతో కలిసి 45 రోజులు దినేష్ కూడా అదేవిధంగా నాకు సహకరించడం జరిగింది. అదేవిధంగా నాకు తన సోదరిలాగా మాట ఇచ్చిన శ్రీనివాసులు రెడ్డి అన్న సహకరించారు. అదేవిధంగా మీరు ఇంత భారీ మెజారిటీతో కోవూరు నియోజకవర్గం నుంచి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎన్నుకున్నందుకు మాతో నడిచిన ప్రతి అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు, యువతకు